ఎన్టీఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా మైలవరంలో డీసీసీ అధ్యక్షులు బొర్రా కిరణ్ నివాసంలో కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేసే విధంగా అన్ని జిల్లాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుపుతున్నామని ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు నీరజ్ దాంగే చెప్పారు. బీజేపీ కబంధ హస్తాల నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని దాంగే చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేందుకు కృషి చేయాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశమని ఆయన చెప్పారు. తర్వాత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుల నియామకం కోసం ఆశావాహుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ శ్రేణులు పాల్గొన్నాయి. జరుగుతున్న సంఘటన సృజన అభియాన్ అంటే పార్టీ బలోపేతం చేయాలని చెప్పేసి పార్టీ ఏఐసిసి ఆదేశాల ప్రకారం మన రాష్ట్రానికి మన ఏఐసిసి పరిశీలకులుగా 25 జిల్లాలు 25 డిస్ట్రిక్ట్స్ కూడా ప్రతి ఎవరి డిస్ట్రిక్ట్ ఎంపీ, సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ, మినిస్టర్, అలాగే ఎమ్మెల్యే, ఇలాగా ప్రతి జిల్లా కూడా 25 మందిని మరి ప్రతి రాష్ట్రంలో 25 మంది జిల్లాలకి 25 మంది పరిశీలకులు పంపించారు. వాళ్ళకి కోఆపరేషన్ గా పిసిసి నుంచి 3 పరిశీలకులుగా మన జిల్లాకు వచ్చారు. ఏఐసిసి పరిశీలకులుగా మన ఎంపీ మరి నీరజ్ దాంగే సార్, అలాగే పిసిసి పరిశీలకులుగా మరి వినయ్ కుమార్ గారు, జస్టిస్ సతీష్ బాబు గారు, కంటాంజీ బాబు గారు. ఈ రోజు కూడా ఎన్టీఆర్ జిల్లాలో వారం రోజుల నుంచి కూడా ఈ 24వ తారీఖు నుంచి రేపటి వరకు అంటే ఇవాళ లాస్ట్, రేపు దీని మీద ఓ రివ్యూ ఉంటుంది. ఈ వారం నుంచి కూడా సార్ మంచి కసరత్తు చేస్తున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్తాం. ముందుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఒక మీటింగ్ మరి 1-to-1 మాట్లాడారు. ఎవరి డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళి మరి ఎవరి కాన్స్టిట్యున్సీ కూడా వెళ్ళి మాట్లాడి అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడి 1-to-1 మాట్లాడి మీరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇప్పుడున్న అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు కొత్తగా ఎవరైనా అప్లికేషన్ పెట్టేసుకొని మరి మీరు ఎవరుంటే ఆశావహులు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి పార్టీ బలోపేతం చేయాలని చెప్పేసి అది బూత్ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి కూడా పార్టీ బలోపేతం చేయాలంటే ముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఒకరు ఉండాలి.